హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా లేటెస్ట్ అప్డేటెడ్ మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నామండి. మోస్ట్ ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా అయితే ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు మీ యొక్క మొబైల్కే నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్డేట్ చేయగానే. సో గైస్, ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాము. నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ బటన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా మరి హైకోర్టు ఎగ్జామ్స్ అయితే దగ్గర పడ్డాయి. సో ప్రతి ఒక్కరి దగ్గర మోడల్ పేపర్స్ అయితే తప్పకుండా ఉండాలి. చివరి నిమిషంలో మనకు ఎక్కువ మార్కులు సాధించడానికి ఉపయోగపడేవి మోడల్ పేపర్స్. ఓకే, మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే 25 మోడల్ పేపర్స్ తెలుగు మీడియం, ఒక 3 ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత శాంపిల్ పేపర్ అందులో ఉంటుందండి. శాంపిల్ పేపర్ చూసి మీరు ఓకే అనుకుంటే తీసుకోండి. లేదా మా యాప్ డౌన్లోడ్ చేసుకోరాదు అనుకునేవారు 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే వితిన్ 1 అవర్లో వస్తుంది. ఓకేనా? సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. యునెస్కో గుర్తింపు పొందిన రాణి కీ వావ్ మెట్ల బావి ఏ రాష్ట్రంలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ 2 గుజరాత్లో ఉంది. ఎక్కడుందండి? గుజరాత్లో ఉంది. యునెస్కో వారసత్వ జాబితాలో మరి ఇదైతే చోటు పొందింది. అంతేకాకుండా ఫ్రెండ్స్, భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి నూతన నోట్లు ఉంటాయి కదండి, కరెన్సీ నోట్లు. మరి ఇందులో ఒక నోటు పైన ఈ యొక్క మనకు రాణికి వావ్ అనేటువంటి మెట్ల బావి ఆ ఫోటో అయితే మనకు కనిపిస్తుందండి. ఏ కరెన్సీ నోటు మీద అది ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా రాణికి వావ్ అని కామెంట్ పెట్టని నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 62 మాత్రమే అండి. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులకు 65 సంవత్సరాలు ఉంటుంది. ఓకే, కానీ హైకోర్టులో మాత్రం కేవలము 62 సంవత్సరాలు మాత్రమే. గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్ వన్. ఏపీ విపత్తు నిర్వహణ టోల్ ఫ్రీ నంబర్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సరైన సమాధానం వచ్చేసి 1070 అండి. నంబర్ ఎంత? 1070. విపత్తు నిర్వహణ టోల్ ఫ్రీ నంబర్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్రంలో ఎలాంటి మంత్రి పదవి లేకుండా ప్రధానమంత్రి అయిన వారు క్రింది వారిలో ఎవరు? ఎలాంటి మంత్రి పదవి లేకుండా ప్రధాని అయినటువంటి వారు ఎవరు? మరి సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 4 రాజీవ్ గాంధీ. ఓకే, రాజీవ్ గాంధీ. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశం నందు రాష్ట్ర గవర్నర్ను నియమించే అధికారము ఎవరికి కలదు? ఆప్షన్ 3 రాష్ట్రపతి గారికి కలదు. నెక్స్ట్ వన్. ఉమ్మడి జాబితాకు చెందిన అంశము ఏది క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 2 ట్రేడ్ యూనియన్లు. నెక్స్ట్ వన్. గవర్నర్ రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లును అవసరమైతే రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. మరి దీని గురించి తెలియజేసే అధికరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 201 ఆర్టికల్. నెక్స్ట్ వన్. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ను ఎవరు నియమిస్తారు? 07 ఆప్షన్ 3 రాష్ట్రపతి. జమ్మూ కాశ్మీర్ని దీనికి ప్రత్యేక హోదా అందించే 370 ఆర్టికల్ని అయితే రద్దు చేశారండి. సో ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ని 2019 అక్టోబర్ 30వ తారీఖున మరి దానికి స్వతంత్ర ప్రతిపత్తి నుంచి తీసేసి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఓకేనా? ప్రజెంట్ దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ వయోజన ఓటింగ్ను ప్రస్తావిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 326. నెక్స్ట్ వన్.
94వ ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకున్నవారు ఎవరు? లేటెస్ట్ అండి, 2022. సరైన సమాధానం ఆప్షన్ 1 జెసికా చాస్టైన్. ఓకే, ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి వచ్చింది మరి? విల్ స్మిత్. ఓకే, విల్ స్మిత్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో అమలు చేస్తున్న ఉజాలా పథకాన్ని ఈ క్రింది ఏ దేశంలో ఇటీవల ప్రారంభించారు? ఉజాలా. ఆన్సర్ ఆప్షన్ 1 మలేషియాలో. నెక్స్ట్ వన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ రిపోర్ట్ 2022 ప్రకారం హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారతదేశ స్థానం ఎంత? ఎంతండి? ఆన్సర్ ఆప్షన్ 3 116. నెక్స్ట్ వన్. ఈ క్రింది గ్రహాలలో ఏ గ్రహానికి సంబంధించిన పరిశోధనలు నిర్వహించడానికి ప్రయోగించిన కసీని వ్యోమనౌక ప్రస్థానము ముగిసింది? ఏ గ్రహం పైన పరిశోధనలు చేయడానికి దీన్ని ఉపయోగించారండి? ఆన్సర్ ఆప్షన్ 1 శని గ్రహము. నెక్స్ట్ వన్. భారత బ్యాడ్మింటన్ సంఘము ప్రవేశపెట్టిన తొలి జీవిత సాఫల్య పురస్కారానికి ఎవరిని ఎంపిక చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రకాష్ పదుకునే. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 డిసెంబర్ 3 ఇటీవల నిర్వహించారు. నెక్స్ట్ వన్. హిందూకుష్ పర్వత ప్రాంతంలో వాతావరణ మార్పులకు సంబంధించి 4 రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 నేపాల్. నెక్స్ట్ వన్. సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ విడిపోయినటువంటి సంవత్సరము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1925. ఓకే, 1925. సో 1924-25 ఆర్థిక సంవత్సరంలో అని చెప్పుకోవాలండి దీన్ని. ఓకేనా, 24 లేదా 25 రెండు ఏది ఇచ్చినా కూడా సరైనదే. సో మరి సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ని అయితే విడదీయడం అయితే జరిగింది బ్రిటిష్ వారి హయాంలో. సో మళ్ళీ 2016వ సంవత్సరంలో దీన్ని కలపడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రత్యేకమైన బడ్జెట్ అయితే లేదు మళ్ళీ. నెక్స్ట్ వన్. గాంధీ సంపాదకీయంలో నడిచినటువంటి పత్రిక ఏది? 121. సరైన సమాధానం ఆప్షన్ 3 అండి, యంగ్ ఇండియా. ఏంటది? యంగ్ ఇండియా. కలకత్తా నగర నిర్మాత ఎవరు? ఆప్షన్ 4 జాబ్ చార్నక్. నెక్స్ట్ వన్ చూద్దాం. హైదరాబాద్ నగర నిర్మాత నిజాం ఉల్ ముల్క్ ఎప్పుడు చనిపోయారు? 123. ఆన్సర్ ఆప్షన్ 3 1748లో మరి చనిపోవడం అయితే జరిగింది నిజాం ఉల్ ముల్క్. మొబైల్ కోర్టులను ఏర్పాటు చేసిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? మొబైల్ కోర్టులను. 124. ఆన్సర్ ఆప్షన్ 3 కారన్వాలిస్. నెక్స్ట్. సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి భారతీయ సంస్థానం ఏది? 125. సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, హైదరాబాద్ నవాబులైంది. ఓకే, నిజాం సంస్థానం అయితే మొదటిసారిగా మరి సైన్య సహకార విధానంలో చేరడం జరిగింది. నెక్స్ట్ వన్. కలకత్తాలో బ్యాంకును స్థాపించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? కలకత్తాలో బ్యాంకును స్థాపించడం అయితే జరుగుతుంది, దాని గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 3 అండి, వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ వన్. పంజాబ్ నందు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి దాన్ని ఆర్థికాభివృద్ధికి కృషి చేసిన వారు ఎవరు? ఆప్షన్ 4 సర్ జాన్ లారెన్స్. నెక్స్ట్ వన్. ఇంగ్లీష్తో పాటు ప్రాంతీయ భాషలను కూడా ప్రోత్సహించాలని సిఫారసు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, చార్లెస్ వుడ్. నెక్స్ట్ వన్. అమృత్సర్ సంధితో సంబంధం ఉన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 2 లార్డ్ మింటో 1. నెక్స్ట్ వన్. ముస్లిం లీగ్ యొక్క స్థాపకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సలీముల్లా ఖాన్. ఓకే, సలీముల్లా ఖాన్ 1906లో
మరి ముస్లిం లీగ్ అయితే స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్, దక్షిణ దేశ విద్యాసాగరుడు అని ఎవరిని అంటారు? దక్షిణ దేశ విద్యాసాగరుడు అని ఎవరిని పిలుస్తారంటే ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కందుకూరి వీరేశలింగం పంతులు గారిని దక్షిణ దేశ విద్యాసాగరుడు అంటారు. నెక్స్ట్ వన్, ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్ గారు. నెక్స్ట్, 1857 తిరుగుబాటు నాటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 లార్డ్ కానింగ్ అండి, కానింగ్. నెక్స్ట్ వన్, సిపాయిల తిరుగుబాటులో పాల్గొనని నాయకులు ఎవరు క్రింది వారిలో? ఆన్సర్ ఆప్షన్ 4 జంగ్ బహదూర్ అనేటువంటి వ్యక్తి పాల్గొనలేదు. నానాసాహెబ్, కున్వర్ సింగ్, రామచంద్ర పాండురంగ గారు పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, పారిశ్రామిక వివాదాల చట్టము చేసిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1947. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం, భారతదేశం ప్రయోగించిన తొలి పీకో శాటిలైట్ ఏది? భారతదేశం ప్రయోగించిన తొలి పీకో శాటిలైట్ ఆప్షన్ 3 అండి, స్టడ్ షాట్ 1 అనేటువంటిది తొలి పీకో శాటిలైట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, జీసాట్ 18 అనే సమాచార ఉపగ్రహాన్ని ఎక్కడి నుండి ప్రయోగించారు? 137 ఆప్షన్ 3 కౌరో అండి, ఫ్రెంచ్ గయానా నుంచి దీన్ని ప్రయోగించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఇస్రో ప్రయోగించిన తొలి విదేశీ ఉపగ్రహము ఏ దేశానికి చెందింది? ఆప్షన్ 2 జర్మనీ. నెక్స్ట్ వన్, ద్రవ్య మార్కెట్ వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో నియంత్రణలను తొలగించింది? ఆప్షన్ 1 1989 నుండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి యూనివర్సల్ బ్యాంక్ ఏది? ఆప్షన్ 1 ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ వన్, టిప్పు సుల్తాన్ మరణించినటువంటి యుద్ధం సమయంలో బ్రిటిష్ వారి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, లార్డ్ వెల్లెస్లీ. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక రాజ్యాంగంగా ఎన్నవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని పిలుస్తారు? భార ఆర్థిక వ్యవస్థ కలిగిన రాజ్యాంగంగా. మరి ఎన్నవ పారిశ్రామిక తీర్మానాన్ని పిలుస్తారండి అంటే ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని. నెక్స్ట్ వన్, మూలధన ఖాతా మార్పిడిని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? 143 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, తారాపోర్ కమిటీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో క్రెడిట్ రేటింగ్ను తెలియజేసే ప్రముఖ సంస్థ ఏది? ఆప్షన్ 3 ఐసిఐసిఐ. నెక్స్ట్ వన్, స్పాంజ్ ఐరన్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ యొక్క స్థానం ఎంత? స్పాంజ్ ఐరన్ ఉత్పత్తిలో ఆప్షన్ 1 మొదటి స్థానంలో ఉంది. 1946లో బ్రిటిష్ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన క్యాబినెట్ మిషన్లో సభ్యులు కాని వారు ఎవరు? ఆప్షన్ 4 వేవెల్ కార్ అండి, లారెన్స్ స్టాపర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ ఉన్నారు. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటు మొదటిసారి ఎక్కడ ప్రారంభం జరిగింది? ఆప్షన్ 3 మీరట్ అండి. నెక్స్ట్ వన్, నాగరికులు అనాగరికులకు మధ్య ఘర్షణ అని 1857 తిరుగుబాటును వర్ణించిన వారు ఎవరు? ఎవరండి? టిఆర్ హంస్ అనేటువంటి వ్యక్తి, టిఆర్ హంస్. ఆత్మీయ సభ ఎవరిచే స్థాపించబడింది? ఆత్మీయ సభ ఆప్షన్ 1 అండి, రాజా రామ్మోహన్ రాయ్. చివరి క్వశ్చన్, సిపాయిల తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ వారికి తోడ్పడిన వారు ఎవరు? సాలార్ జంగ్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఓకే, అంతేకాకుండా ఫ్రెండ్స్, దీని యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.